సో పాడి వంటలో సెకండ్ పార్ట్ చూసేయండి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా బాగా వేగాలి. ఎట్లా అంటే అసలు టమాటా అనేది కనపడకూడదు. సో అలాగ వేయించేయాలి. సో అలా వేగాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మనం పసుపు వేస్తే బాగా కర్రీ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ దెన్ గ్రేవీ బాగా కనిపిస్తుంది. సో అలా బాగా వేయించేసి మూత పెట్టేసి దానిపైన అది చేసుకొని ఇచ్చినాక మళ్ళీ మనకు కావాల్సినట్టు గరం మసాలా వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, ఎన్ని పొడులు ఉంటే అన్ని పొడులు వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేనైతే సమ్మర్ కాబట్టి ఎక్కువ కారం ప్రిఫర్ చేయలేదు, నార్మల్గా చేసుకుంటున్నాము. ఇది చపాతీ కాంబినేషన్లోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. దీన్ని టమాటా గుజ్జు అంటారు, టమాటా కర్రీ అంటారు. మొత్తానికి అన్ని తంటాలు పడి కానిచ్చేసినాము. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? మీరేమన్నా ప్రిపేర్ చేసినారా? చేస్తే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.